దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభుతో కలిసి దేవుని వాక్యాన్ని మీతో కలిసి ధ్యానించే భాగ్యాన్ని ప్రభు నాకు అనుగ్రహించారు. ప్రభుని స్తుతిస్తున్నాను. కాసేపు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. నాతో కలిసి రండి. ఆదికాండము 26వ అధ్యాయము 12-13 వచనాలని గమనిద్దాం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ దైవజనమా, వాక్యం చెబుతుంది ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనాలు వేశాడంట. ఆ సంవత్సరము 100 ఫలం పొందాడట. తర్వాత దేవుడు తనకు తోడుగా ఉన్నాడు కాబట్టి అతడు క్రమక్రమంగా గొప్పవాడయ్యాడట. ఒక వ్యక్తి యొక్క ఆశీర్వాదం, ఒక వ్యక్తి యొక్క దీవెన, ఒక వ్యక్తి యొక్క హెచ్చింపు, ఒక వ్యక్తి యొక్క అభివృద్ధి, ఒక వ్యక్తి యొక్క 100 ఫలం దేవుడి ద్వారా అనుగ్రహించబడుతుంది. అందుకే కారణం ఏమిటి? ఇస్సాకుకు దేవుడు తోడయుండెను కనుక అని రాయబడుతుంది. దేవుడు ఇస్సాకుకు తోడుగా ఉన్నాడట. అందువల్ల క్రమక్రమంగా గొప్పవాడాడట, అభివృద్ధి పొందాడట, 100 ఫలం కలిగిందట. కారణం ఏమై ఉంటుందంటారు? దేవుని వాక్యం చెబుతుంది దానికి సమాధానం. ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి కనులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. వాక్యాన్ని బాగా గమనించండి. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి. ఇస్సాకులో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైన లక్షణం అండి ఏంటంటే, సాయంకాలమునట తాను పొలములో ధ్యానించడానికి వెళ్ళాడంట. దేవునితో సహవాసం చేయటానికి, దేవుణ్ణి స్తుతించటానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి ఇస్సాకు వెళ్ళాడట. కారణం ఏమిటంటే ఆత్మీయుడు కాబట్టి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం గమనిస్తే, శరీరానుసారులు శరీర సంబంధమైన విషయాల మీద మనస్సునంతురు, ఆత్మానుసారమైన విషయాల మీద మనస్సునంతురు అని రాయబడి ఉంది. నిజమేనండి. ఆత్మీయులకైతే ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు నిలుపుతారు. ఇస్సాకు ఆత్మీయుడు కాబట్టి తన పనులన్నీ ముగించుకున్న తర్వాత సాయంకాలమున పొలానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే దేవుని గురించి ధ్యానించటానికి. ఈ రోజున దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ దైవజనమా, ఇస్సాకు యొక్క నేపథ్యాన్ని గమనిస్తే ఇస్సాకు ధనవంతుడే. అన్ని సకల సౌకర్యాలు ఉన్నాయి. తినటానికి, ఉండటానికి, వేసుకునేదానికి సకల సౌకర్యాలు ఉన్నాయి. కానీ అయినప్పుడు కూడా తను విలాసాలకు అలవాటు పడలేదు. తను ఆత్మీయుడు కాబట్టి తన ఆత్మీయతను కాపాడుకుంటున్నాడు. ప్రతి సాయంకాలం పొలంలో దేవుని గురించి ధ్యానించడానికి వెళ్ళే అలవాటు ఉంది. ఈ రోజున దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ దైవజనమ, ఒకసారి ఆలోచన చేద్దాం. మరి ఎంతమందికి మంచి అలవాటు ఉంది? ప్రతి సాయంకాలం నీ ప్రోగ్రామ్ ఏంటి? కాలేజీకి వెళ్ళేసి వచ్చిన తర్వాత, లేకపోతే ఉద్యోగానికి వెళ్ళేసి వచ్చిన తర్వాత, లేదా వ్యాపారానికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఏం చేస్తావు? దేవుని సన్నిధిలో కాసేపు ప్రార్థన చేసే అలవాటు ఉందా? కాసేపు వాక్యాన్ని ధ్యానించే అలవాటు ఉందా? మందిరంలో పరిచర్య చేసే అలవాటు ఉందా? సువార్తకి వెళ్ళే అలవాటు ఉందా? ఒకసారి ఆలోచన చేయాలి. సహజంగా మనలో కొంతమందికి అలవాట్లు ఉంటాయి. సాయంకాలం స్కూల్కో, కాలేజీకో, వ్యాపారానికో, ఉద్యోగానికో వెళ్ళేసి వచ్చిన తర్వాత చక్కగా టీ తాగేసి కూర్చొని చుట్టుపక్కల వాళ్ళతో కబుర్లు చెప్పే అలవాటు, స్నేహితుల ఇళ్ళకి వెళ్ళే అలవాటు, బంధువులు కలిసి రావడానికి వెళ్ళే అలవాటు, కొంతమందికి పార్కులకు వెళ్ళే అలవాటు, సమయాన్ని వృధాపరిచే అలవాటు సహజంగా మనలోనే ఉంటుంది. కానీ ఆత్మీయులుగా నేను ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు నిలపడానికి ఇష్టపడాలి. కారణం ఏమిటి? సాయంకాలం ధ్యానిస్తే ఏమొస్తుందంటే దేవుని సన్నిధిలో ప్రతిదినం దేవుని గురించి ధ్యానించటం వల్ల కలిగే శ్రేష్టమైన ప్రయోజనం ఏంటంటే దేవునితో మాట్లాడతాడు. దేవుడు తన చిత్తాన్ని అర్థం చేసుకునే కృపను మనకు అనుగ్రహిస్తాడు. ప్రతిదినం దేవుని సన్నిధిలో ధ్యానించే అలవాటు మనకుంటే మన జీవితాన్ని గురించిన దేవుని ప్రణాళిక మనకు అర్థమవుతుంది. ప్రతిదినం ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం చేయాలో, ఏం చేయకూడదు, ఏ నిర్ణయం మనకు మంచిదో, ఏ నిర్ణయం మనకు మంచిది కాదో మనకు అర్థమయ్యేలా ప్రభు బోధిస్తాడు. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనలో చాలామందికి ధ్యానించే అలవాటు లేకపోవటం వల్ల ఎన్నో విషయాలు నష్టపోతాం.
నిజమే, దేవుడి ప్రణాళిక అర్థం కాకపోతే, దేవుడి చిత్తం మనకు అర్థం కాకపోతే, మన జీవితంలో మన ఏం కావాలో మనకు అర్థం కాకపోతే, మనం తీసుకునే నిర్ణయాలు ఎప్పటికైనా పొరపాటుగా ఉంటాయి. తద్వారా ఎన్నో పొరపాట్లు చేస్తాం. మనం వెళ్ళకూడని మార్గాలకు వెళ్తాం, చేయకూడని పనులు చేస్తాం. తద్వారా నష్టపోయే అనుభవంలోకి వస్తాం. వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇస్సాకును గమనించండి. పొలంలో ప్రతి సాయంకాలం ధ్యానిస్తున్నాడు. ఈ రోజున నేను ఇప్పుడు చదువుకునే రోజుల్లో, నా ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో, డిగ్రీ చదువుకునే రోజుల్లో, పీజీ చదువుకుంటున్న రోజుల్లో, రీసెర్చ్లో చదువుకుంటున్న రోజుల్లో ప్రతి సాయంకాలం తప్పనిసరిగా హౌస్ విజిటింగ్కి వెళ్ళేవాడిని, లేదా ప్రార్థనకి వెళ్ళేవాడిని, లేదా సువార్త చెప్పేదానికి వెళ్ళేవాడిని, లేదా మందిరంలో పరిచర్య చేసేదానికి వెళ్ళేవాడిని. ఎస్, దేవుని కృప మనకు అనుగ్రహిస్తాడు. వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున మన మందిరాల్లో ప్రతిదినం పరిచర్య ఉంటుంది. దేవుని మందిరానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. దేవుని మందిరంలో ప్రార్థనలు జరుగుతాయి, పరిచర్య జరుగుతుంది, సువార్త కూడికలు జరుగుతాయి, గృహ కూడికలు జరుగుతాయి, హౌస్ విజిటింగ్స్ జరుగుతాయి, ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి, బైబిల్ స్టడీలు జరుగుతాయి. అందులో నువ్వు సమయం ఇచ్చేదానికి నీకు సమయం ఉందా? నువ్వు ఆత్మీయుడు అయితే, ఇస్సాకులో ఉన్న ఆత్మీయ లక్షణం నీలో ఉంటే, తప్పనిసరిగా ప్రభు కోసం తప్పనిసరిగా సమయం ఇచ్చే వ్యక్తిగా నువ్వు ఉంటావు. ఆత్మీయత లేకపోతే నీ ప్రాధాన్యాలు వేరేవిగా ఉంటాయి. నువ్వు ఇచ్చే ప్రాధాన్యతను బట్టి, నువ్వు సమయాన్ని గడిపే విధానాన్ని బట్టి నువ్వు ఆత్మీయుడో కాదు చెప్పేయచ్చు. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, యేసుప్రభు వారి గురించి ఆలోచన చేస్తే, యేసుప్రభు వారు పెందలకడని లేచి తాను ప్రార్థన చేసేవాడట. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ అధ్యాయంలో తాను పెందలకడని లేచి తాను ఏం చేసేవాడంట? ప్రతిదినం ప్రార్థన చేసేవాడు. అలాగే సాయంకాలం కూడా బోధించుట చాలించిన తర్వాత తాను ఒంటరిగా ప్రత్యేకంగా అరణ్యంలోకి వెళ్ళిపోయి అక్కడ ప్రార్థన చేసేవాడు. యేసుప్రభు వారికి చక్కటి లక్షణం ఉంది. నిజమే, యేసుప్రభు వారికి అంత ప్రార్థన అవసరమైతే, దేవుడితో సహవాసం అంత అవసరమైతే, నీకు నాకెంత అవసరమో ఒకసారి ఆలోచన చేద్దాం. నిజమే, యేసయ్య తన దినాన్ని ప్రారంభం దేవుని సన్నిధిలో ఉంటున్నాడు. అలాగే తన జీవితం ప్రతి దినం సాయంకాలం కూడా బోధించుట చాలించిన తర్వాత ఎక్కువగా దేవుని సన్నిధిలో గడిపే అలవాటు ఉంది ఈ రోజున. అందుకే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, ఇన్ ద బిగినింగ్ గాడ్ అని రాయబడి ఉంటుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఇన్ ద బిగినింగ్ వర్డ్ అని రాయబడి ఉంటుంది. నిజమేనండి, ప్రతిదినం ప్రారంభం ఉదయాన్నే ప్రార్థనకు, ఉదయాన్నే దేవుని వాక్యానికి ప్రాధాన్యతనిస్తే ఆ రోజంతా మన జీవితంలో క్షేమకరంగా ఉంటుంది. నిజమేనండి, ఒక వ్యక్తి యొక్క ఆశీర్వాదం, ఒక వ్యక్తి యొక్క దీవెన, ఒక వ్యక్తి యొక్క నూరింతల ఫలం, ఒక వ్యక్తి యొక్క అభివృద్ధి దేని మీద ఆధారపడి ఉంటుందంటే నీ ఆత్మీయతను బట్టి. ఈ రోజున అన్యుల్ని గమనించండి, ఉదయాన్నే లేచి వాళ్ళు పూజలో పునస్కారాలు చేసుకొని వాళ్ళ పనులను ప్రారంభించుకుంటారు. అన్యులకే అలాంటి అలవాటు ఉన్నప్పుడు ఆత్మీయులమైన నీకు నాకు ఈ అలవాటు ఉండాల్సిన పని లేదా? దేవుడికి సమయాన్ని ఇద్దాం. ఆత్మీయులమైతే దేవుడితో గడిపే సమయం ఉండాలి, దేవుడికి ప్రాధాన్యతనిచ్చే సమయం ఉండాలి, దేవుడితో సహవాసం చేసే సమయం ఉండాలి. ప్రతిదినం ప్రార్థన చేద్దాం, ప్రతిదినం వాక్యం చదువుదాం, దేవుడు కృపనిస్తాడు. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, దయగలిగిన నా తండ్రి యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మీరు నాతోనూ అందరితోనూ మాట్లాడారు. నిజమే ప్రభువా, ఇస్సాకు నూరంతల ఫలం పొందాడట, క్రమక్రమంగా గొప్పవాడాడట, అభివృద్ధి పొందాడట. కారణం మీరు తనకు తోడుగా ఉన్నారు అని వాక్యం చెబుతుంది. నిజమే ప్రభువా, మీరు తనకు తోడుగా ఉండడానికి కలిగిన కారణం ఇస్సాకు ఆత్మీయుడు అన్న సంగతి మాకు అర్థమయ్యేలా బోధించారు. నిజమే, ప్రతి సాయంకాలం పొలంలో మిమ్మల్ని ధ్యానించడానికి వెళ్ళాడట. నిజమే, ఇలాంటి చక్కటి అలవాటు మాకు ఉండడానికి సహాయం చేయండి. ప్రతిదినం సాయంకాలం, ప్రతిదినం ఉదయం మీతో సహవాసం చేయటానికి, మిమ్మల్ని ధ్యానించడానికి, మీ సన్నిధిలో ప్రార్థన చేయటానికి, పరిచర్య చేయటానికి, మందిరానికి సమయాన్ని కేటాయించడానికి, సువార్త చెప్పేదానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు నిలుపుతారు అని చెప్పారు. నిజమే, అలాంటి కృప నాకు మా అందరికీ దయచేయండి. ఆత్మానుసారులుగా మేము ఉండటానికి మాకు సహాయం చేయండి. తద్వారా మీ కృప పొందటానికి, మీరు మాతో ఉండడానికి, అభివృద్ధి పొందేదానికి, ఆశీర్వదించబడడానికి కృప దయచేయమని ప్రార్థిస్తాం. నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తాం. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.